హాయ్ అండి. అందరెలా ఉన్నారు? బాగున్నారా? ఇది సంక్రాంతి అంటే నిన్న సంక్రాంతి రోజు వ్లాగ్ అనమాట. అందరు బాగున్నారు కదా! మీరు బాగుంటే నేను కూడా బాగుంటా. సరే కానీ అందరూ నన్ను బాగున్నారా అని ఎందుకు అడగరు? ఒకసారి కామెంట్ చేసి అడగండి. నా వీడియో చూసి ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది పొద్దున్నే వ్లాగ్. పొద్దున్నే లేచి ముఖం కడుక్కొని వాటర్ తాగేసి ఇంకా ఆటో కొంచెం దొబ్బుతారు లేవండి. నేను వాకిలి ఊడ్చుకుంటా అని ఎవరిని లేపినా లేస్తలేరు. అందరూ అట్లనే పండుకున్నారు. ఇంక సరేలే అని నేను కూడా పోయేసి టీవీ చూసుకుంటూ కూర్చున్నా అనమాట. 6 అయిపోతుంది, 7 అయిపోతుంది. ఒక్కళ్ళు కూడా లేస్తలేరు. కోపం వచ్చేసింది. బాగా అరిచేసిన ఇంగా. నేను ముగ్గేసుకోవాలి. ఎవ్వరు ఆటో దొబ్బనీకే లేవరు అనేసి. మా ఆయన అయితే తిట్టుకుంటా లేసి "నీకెప్పుడు వాకిలుడ్చేది, ఇల్లుడ్చేది ఇదే చింత, వేరే చింత లేదు" అనుకుంటా వచ్చేసి ఆటో అయితే దొబ్బేసిండనమాట. ఇంగ వాకిలైతే ఊడ్చేసుకున్నా. ఇంగ పెండయితే మొన్న తెచ్చిండని చెప్పినా గదా! నిన్ననే మొన్న గాదు. భోగి పండుగ రోజు తీసుకొస్తే సగం ఏసిన, సగం బెట్టుకున్నా అనమాట. ఇంగ అదే ఉండే. అది ఇంగ నీళ్ళలో ఏసేసి పెండ నీళ్ళైతే జల్లేసిన. నాకైతే ఏమంటారు పెండ నీళ్ళు జల్లితే మాత్రం వాకిలి మాత్రం చాలా మంచిగా అనిపించింది. అందులో ముగ్గేసినంక మళ్ళీ ముగ్గుని చెడపాలంటే ఆ ముగ్గునే చూసుకుంటూ కూర్చున్నా ఇవాళంతా. నా ముగ్గు ఎంత ముద్దుగుందో, నా ముగ్గు ఎంత మంచిగుందో అనేసి. అంటే ఆ హ్యాపీనెస్ అదొకటి వేరనమాట. మేము సబ్బులమ్మనికి కూడా భోగి పండుగ రోజు పోయిన సంవత్సరం పోయినుంటిమి. అందరు లేదా రోడ్డు పైన కట్టెలు పెట్టేసుకొని ముగ్గుల్ని పోకుండా రావద్దు మా గల్లీలకన్నట్టు నిలబడేసి, "అంకుల్ ప్లీజ్ అంకుల్ మా ముగ్గులు పోతాయి రావద్దు అంకుల్" అని అడుక్కుంటారనమాట. ఇంక కలర్లు లేవు. ఇంక నా కొడుకైతే లేసి తర్వాత ఇంక కలర్లు తీసుకురారా పొయ్యి అంటే ఇంక వాడైతే కలర్లు తీసుకొచ్చిండు. ఈ కోడికి ఏమైందో ఊకే అరుస్తా ఉంది. ఒక్క నిమిషం ఆగండి. ఏం చూసిందో ఏమో కోడొక్కటే తీర అరుస్తా ఉంది. ఇంక నా కొడుకుకైతే పైసలు తీసుకొని పోయి కలర్లు తీసుకురారా అని చెప్పేసిన అనమాట. ఇది కనుమ రోజు మాట్లాడుతున్న కర్రీ పండుగ అనమాట. ఇంకా సాన్పు అయితే జల్లేసుకున్నా. మీరు పెండల నీళ్ళు అంటారా సాన్పు అంటారా? మేమైతే సాన్పే అంటాం. ఇంక సాన్పు జల్లుకొని కొంచెం ఆరే వరకు వదిలేసిన తర్వాత ఇంక పొయ్యి మీద నీళ్ళు పెట్టేసుకున్నా. ఇంక ఒకళ్ళు స్నానాలు చేసేస్తే నలుగురికి స్నానాలు అయిపోతాయి కదా. ఇంక ఫస్ట్ అయితే నీళ్ళు పెట్టాలి. ఎందుకంటే ఏ పనైనా సరే వాళ్ళు స్నానాలు చేసేసుకుంటే నా పని నేను చేసేసుకుంటా. దబ వంట చేసేస్తే తినేస్తారు అని. అంతే కదా! ఇంక వాళ్ళ పని వాళ్ళకైతది. ఇంక వాకిలైతే మంచిగా ఆరిపోయింది. ఎంత ముద్దుగుంది గదా! పొద్దున్నే లేసి "బండి దొబ్బండిరా వాకిలి ఊడ్చుకుంటా" అంటే ఎవ్వరు దొబ్బలేరు. ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది నా ముగ్గయ్యేసరికి. ఇంగ నా కొడుకేమో ఆకలి అని మొత్తుకొని టిఫిన్ తిననీకే పోయిండు. ఇంక నేను స్నానం ఎప్పుడు చేయాలి, పరమాన్నం ఎప్పుడు చేయాలి అని అరుచుకుంటూనే ముగ్గేస్తున్నా. ముగ్గు మాత్రం పొద్దున కూర్చున్నంత సేపు చూసుకున్నా. ఏ ముగ్గేస్తే బాగుంటుంది, చుక్కల ముగ్గేయాలా, డిజైన్ ముగ్గేయాలా అనేస్తే లాస్ట్‌కి ఈ ముగ్గు ఒక్కటి నచ్చింది. కానీ ఆమె కలర్స్ ఇంకా బాగేసింది. మధ్యలో కలర్స్‌తోనే డిజైన్ ఏసింది. ముగ్గులో కలర్స్ ఏసింది. కలర్స్‌లో మధ్యలో డిజైన్స్ ఏసింది మళ్ళీ కలర్స్‌తోని. ఇంగ నాకు తెచ్చిందే రూ. 60కి 6 కలర్లంట. గింత ఉన్నాయి. రూ. 10కంట కలరు. నాకైతే ఇంగ అంత సాటిస్ఫాక్షన్ లేకుండే ఆ కలర్లు చూడంగానే ముగ్గేయాలా వద్దా అనుకుంటున్నా అనమాట. ఇంగ ఫైనల్లీ ఇంతవరకేసినా ఇంకా కొంచెం పెద్దగుందనమాట ముగ్గు నేను జూషింది. ఇంగ 6 కలర్లతోని ఏం ఎట్లెయ్యాలి అని పిచ్చెక్కిపోతుంది. నా బిడ్డొచ్చింది ఏస్తా అని. "వద్దే తల్లి నువ్వు చెయ్యి పెట్టినావంటే మళ్ళీ ఉన్నది గూడా పోతది. కలర్లు సరిపోవు. నేనే యేసుకుంటాలే" అనేసి ఇంగ సరిపడేటట్టు నేనే వేసుకున్నా. ముగ్గు మాత్రం ఎట్లా గానీ ఎంత చిన్న ముగ్గేయని, ఎంత పెద్ద ముగ్గేయని కలర్లేస్తే ఆ ముగ్గుకే అందం వచ్చేస్తది. అవును కదా! చాలా మంచిగా అనిపించింది. ఇవాళ కర్రీ పండుగ రోజు వాయిస్ ఇస్తున్నా గదా! అసలు చెప్పొద్దు పొద్దున అసలు ముగ్గు ఊడ్చేసి నీళ్ళు జల్లుదామంటే పానం అస్సలు ఉంటలేదు నాకు. వద్దు ఉండను తీ అనిపిస్తుంది. కానీ రథం ఎయ్యాలి గదా! అందుకని ఇగ కంపల్సరీ ఇంగ ఊడవాల్సిందే. ఊడ్చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు బాధ అనిపించినా మర్చిపోయినా. ఇంగ మనిషి జీవితం గూడా అంతే అనిపించింది. ఉన్నప్పుడు ప్రేమలు, లేనప్పుడు కొంచెం మర్చిపోతారు మళ్ళీ కొన్ని రోజుల వరకు ఉంచుకొని. తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకోరు. రోజు గడిచిపోతూనే ఉంటది అనిపించింది. అన్నిట్లో నానార్థాలు తీసుకుంటూ ఉంటా అనమాట నేనైతే. ఎందుకో ఏమో నాకైతే ముగ్గు మాత్రం బా నచ్చింది. ఆ ముగ్గెట్లుంది ఒకసారి కామెంట్ చేసేయండి.
ముగ్గు అయితే ఇంతవరకు వేసేసి మొత్తం కంప్లీట్ చేసే వరకు కరెక్ట్ 11 అయిందో 10:30 అయిందో. అప్పటి వరకు మా వాళ్ళు స్నానాలు చేసేసారు. నేను ఒక్కదాన్నే స్నానం చేయాలన్నమాట. ఇంక ముగ్గు కాడనే కూర్చున్నా. ఇంక నా కూతురు రెడీ అయిపోయింది. మా ఆయన మా పాప ఇద్దరు కలిసేసి గుడికైతే పోయిండ్రు. ఇవాళ మంగళవారం కదా, ఇంకా ఎల్లమ్మ గుడికి పోదామనేసి గుడికైతే పోయిండ్రనమాట. నాకైతే ముగ్గు పిచ్చి లేచింది పొద్దున్నుంచి. నా ముగ్గు బాగుంది, నా ముగ్గు బాగుంది, నా ముగ్గు బాగుంది అనుకుంటూనే ఉన్నా రాత్రి పండుకునేటప్పుడు కూడా ఒకసారి వచ్చి మళ్ళీ చూసుకొని పోయిన ముగ్గుని. పోయిన సంవత్సరం ఏమో కుండ అంటే ముగ్గులోనే కుండ అదంతా వేసేసిన అనమాట. బాగుండే, కలర్స్ సరిపోవు అనుకున్నా కానీ సరిపోయినాయి. ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకున్నా. ఇంకా ఫైనల్ టచ్ అయితే చూపించలేను కదా ముగ్గు. ఇంకా ఈ వీడియో తర్వాత చూపిస్తా, ఎందుకంటే వేసేవరకు మస్తు లేట్ అయిపోయింది. ఇంకా బంద్ చేసుకొని వీడియో తీసుకున్నాను మళ్ళీ గిన్నెలు కడిగేటప్పుడు. దాని తర్వాత మళ్ళీ ముగ్గుని తీసుకున్నాను అనమాట. దుప్పట్లు అయితే అస్సలు ఆడతలేవు, 2 రోజులు అయింది. మొన్న నేను ఎప్పుడు పిండిన, మంగళవారం కదా పండుగ, ఆదివారం కదా ఇంటికాడ ఉన్నప్పుడు మొత్తం దుప్పట్లు పిండిన. ఇంకా మళ్ళీ ఇవాళ కూడా ఆరేసిన, నిన్న ఆరేసిన, ఇవాళ కూడా ఆరేసిన. ఇంకా బట్టలు కూడా అన్నీ విండిన ఉంటాయి కదా, అవి కూడా మళ్ళీ ఆరేసిన. ఎందుకో వాతావరణంకి చల్లగా ఉన్నందుకు. అవునండి, ఇవాళ నిన్న మకర సంక్రాంతి జ్యోతి చూసిరా అయ్యప్పది. ఆహా, నేనైతే సాయంత్రం టీవీ పెట్టుకొని అదే చూసుకుంటా కూర్చున్నా. ఇదండి ముగ్గు కుండ. హ్యాపీ పొంగల్, మీ అందరికీ హ్యాపీ పొంగల్ అండి, హ్యాపీ సంక్రాంతి. బాగున్నారు అందరూ? మీ ముగ్గులు ఎట్లా వచ్చినాయో నాకు ఒకసారి కామెంట్ చేసేయండి. ఇంకా అందరు స్నానాలు అయిపోయినాయి, గుళ్ళకు కూడా పోయిండ్రు. ఇంకా నా పని ఇప్పుడు అయిపోయిందనమాట. ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకొని ముగ్గును ఒకసారి మళ్ళీ వీడియో తీసుకొని నీళ్ళు అయితే పోసేసుకున్నా. ఇంకా కట్టెల పొయ్యి ఉంది కాబట్టి నా ఏమైపోయింది, కరెంట్ అయితే ఎంత కాలుతుండేనో. అవునండి, కరెంట్ ఫ్రీ అనే కానీ మళ్ళీ ఎక్కువ అయితే కరెంటు బిల్లు మళ్ళీ ఫస్ట్ నుంచి కట్టాలంట. ఒక అక్క చెప్పింది నాకు, నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. ఇప్పుడైతే ఫ్రీయే, కానీ ఎక్కువ కాలుస్తే మళ్ళీ బిల్లు వస్తుంది కదా. అయినా కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాసుకుంటే మంచిది అంటారు. అయినా కట్టెలు అయిపోయినాయి. మా ఆయననేమో కత్తి తీసుకొని పోయి కట్టెలు తెస్తా తీ అంటాడు. ఎప్పుడు తెస్తాడో ఏమో. ఇంకా కట్టెలు అయితే ఆర్పేసుకొని ఇంకా నీళ్ళు అయితే బాత్రూంలో పెట్టేసుకొని స్నానానికి అయితే వెళ్ళిపోయినా. స్నానానికి పోయి వచ్చిన తర్వాత 1 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నా. దాంట్లోకి 1/2 కిలో బెల్లం సరిపోతుంది. ఇంకా పొయ్యికి అయితే దండం పెట్టేసుకొని, ఇంకా కుంకుమ పసుపు పెట్టాలి. నా హడావిడిలో మధ్యాహ్నం అయిపోతుంది కదా అనేసి ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టిన. ఫస్ట్ పాలు పొంగియాలి. రాత్రి తీసుకొచ్చిండు పాలు. ఇంకా పాలు రాత్రి కాయకుండా పొద్దున్నకి పొంగిద్దాం కదా సంక్రాంతి రోజు. మీరు పొంగిస్తారా పాలు? నేను కూడా పొంగిస్తా. అందరూ కట్టెల పొయ్యి మీద బయట పెట్టి కాస్తారు, కొంతమంది ఇటుక పిల్లలు పెట్టేసి కట్టెలు పెట్టేసి పొంగిస్తారు పాలు. మేమైతే అట్లేం కాదులే. ఇంకా నేనైతే ఇంట్లోనే ఫస్ట్ పాలు పెట్టేసి పాలు పొయ్యి మీద కాసేసి దాంతోనే పరమాన్నం చేసి దేవునికి అయితే పెడతా అనమాట. ప్రతి సంక్రాంతికి ఇట్లనే చేస్తా. ఇంకొక గ్లాస్ బియ్యం అయితే కడిగి పొయ్యి మీద అయితే అవతల పొయ్యి మీద కూడా పెట్టేసుకున్నా. ఇంకా పరమాన్నంకి బెల్లం అంతా సన్నగా కోసేసుకొని దంచుకున్న. అంత సన్నగా వస్తలేదు, లేట్ అయిపోతుంది కదా అనేసి సన్నగా కోసుకుందాం అనుకున్నా, కానీ కోసుకోలేను. ఇంకా బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసిన, అదే ఉడికిపోతుంది మెత్తగా అనేసి కంట్రోల్ బియ్యమే తీసుకున్నా. ఎందుకంటే అది కొంచెం మంచిగా అనిపిస్తుంది, సన్న బియ్యము అంత తొందరగా ఉడకదనమాట. ఇంకా పాలు పొంగే లోపల ఇంకా గొబ్బెమ్మలు రెడీ చేసుకొని, ఇంకా బియ్యము, చెరుకులు, రేణిపండ్లు అవన్నీ స్నానం అయిపోయింది కదా, ఇంకా గొబ్బెమ్మలు పెట్టేసి దండం పెట్టేసుకుందాం అనేసి వచ్చిన అనమాట. నా ముగ్గుని చూసినప్పుడల్లా నాకు ఎంత హ్యాపీనెస్ ఉందో. మీకు ముగ్గు అంటున్నాను, కోపం రాకండి, ఎందుకంటే ఆ సంతోషమే వేరు. ఈ ముగ్గు పండుగ ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రతి పండుగకి మనకు ఒక రీజన్ ఉంది తెలుసా? ముగ్గులు వేసుకుంటే, ఇంటి ముందర ముగ్గులు వేసుకుంటే ఎంత కళ ఉంటుంది అనేసి ఈ సంక్రాంతి వస్తుంది అనమాట. శివరాత్రి వల్లనేమో ఉపవాసం ఉంటాం కదా, ఎప్పుడో ఒక రోజు ఉపవాసం ఉంటే హెల్త్కి మంచిది అని. ఇంకా ఉగాది పండుగకి 6 రుచులు తింటాం కాబట్టి కష్టాలు సుఖాలు అన్నీ కలిసి ఉంటాయి జీవితం అనేది అని అట్లుంటుంది. ప్రతి ఒక్క పండుగకి రీజన్ ఉంది. ఇట్లా చేసిండ్రో ఏమో వెనకటి కాలంలో, కానీ దేవుళ్ళు చేసిండ్రా ఈ పండుగల్ని, మనుషులే చేసిండ్రా ఈ పండుగల్ని, నాకైతే ఒక్కొక్కసారి అన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా అన్నం అయితే ఉడికిపోవచ్చింది, ఇంకా పాలు కూడా పొంగనికి వచ్చింది అనమాట. బెల్లం అయితే దంచేసుకోవాలి కదా, బెల్లం తీసుకుంటుంటే పాలు పొంగుతుంది.
మళ్ళీ పొయ్యి నిండా అయిపోతాయి కదా పాలనేసి బెల్లం అయితే పక్కకు పెట్టేసిన. పాలు పొంగిన తర్వాత దింపేసేసుకొని పొయ్యి అంతా తూడ్చేసుకున్నాను అనమాట. పొయ్యి తూడ్చుకున్న తర్వాత బెల్లం అయితే దంచేసుకొని, అస్సలు పాలు పొంగిస్తే ఇంట్లో శుభం జరుగుతుంది అంటారు. అప్పుడప్పుడు పాలు పొంగిపోతే ఎందుకు అరుస్తాం మనం? అరవనే అరవద్దు. నూనె పడిపోయినప్పుడు మంచిది కాదంట, శని అంట. అయినా కూడా అరవద్దంట. అరుస్తే ఇంకా ఎక్కువ మనకు కీడు జరుగుతుందంట. పాలు పొంగినప్పుడు కూడా అస్సలు అరవద్దంట. అంతే, నాకు తెలిసింది మీకు చెప్పిన. ఇంకా బెల్లం వేసేసి, బెల్లం ఉడికిన తర్వాత పాలు పోసేసి, కొంచెం నెయ్యిలోకి బాదాంలు మంచిగా వేపేసుకొని, దీంట్లో ఇది ఏమంటారంటే మా సైడ్ పాలమూరు సైడు పులగం అంటారు. దీని పరవాన్నమే అంటారు, కానీ నువ్వులేసి చేస్తే దీని పులగం అంటారనమాట. నల్ల నువ్వులు నిన్న తెచ్చినామని చెప్పినా కదా, ఇంకా అవి అయితే వేసేసిన అనమాట. పాలు పోసేసిన, వీడియో అయితే తీసుకోలేను. ఇంకా ఇవి నెయ్యిలో అయితే వేపేసుకొని వేసేసుకున్నా అనమాట. పరవాన్నం మాత్రం సూపర్ వచ్చింది. పరవాన్నం కాదు, పులగం అనాలి. ఈ పండుగకి పులగమే అనాలి, కానీ టేస్ట్ మాత్రం అదుర్స్. ఇది వేడి మీదనే నచ్చుతుంది నాకు, చల్లగైనాక అస్సలు నచ్చదు. పాయసం కూడా అంతే. అంటే పాయసం బాగుంటుంది చల్లగైనా కూడా, కానీ ఇది పరవాన్నం కూడా బాగుంటుంది, కానీ వేడి మీద ఉన్న టేస్ట్ చల్లగైనాక రాదనమాట. ఇంకా ఫస్ట్ అయితే దేవునికి తీసేసుకున్నా. దేవునికి పెట్టేసి, దేవునికి టెంకాయ కొట్టేసి, పూజ అయితే కంప్లీట్ చేసేసేయాలి. ఇంకా ఏం చేద్దాం, దేవునికి అయితే దీపం ముట్టించేసి, మీరందరు బాగుండాలి, నేను కూడా బాగుండాలి, మన ఛానల్ ముందరికి పోవాలి, తొందరగా ఈ సంవత్సరం పికప్ అయిపోవాలి, నాకు అంతో ఇంతో కొంచెం మనీ రావాలి నా బిడ్డ చదువు కోసం అనేసి నేనైతే దేవునికి అయితే దండం పెట్టేసుకున్నా. నా చీర ఎట్లుందో ఒకసారి చెప్పేసేయండి. ఎక్కువ కట్టుకోను, ఇవి నా పాత చీరలు. ఎందుకంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ కొనిచ్చినవి. ఈ చీర అయితే మా ఆయననే కొనిచ్చిండు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. ఇంకా నేను ఎక్కువ కట్టాను కాబట్టి అట్లనే ఉన్నాయి. మా ఆయన అయితే అప్పుడప్పుడు పాడేసి బొంతలు గుట్టిపిచ్చి అంటాడు. పానమేమో అస్సలు ఊరుకోదు, పాడయ్య బుద్ధే కాదనమాట. ఇంకా బియ్యం అయితే 2 గ్లాసులు పెట్టేసి కడిగేసి పక్కకు పెట్టుకున్నా. తర్వాత అయితే అన్నం వండేస్తా అనేసి, ఇంకా నిన్న పూజ చేసినా కదా, నిన్నటి దేవుని కాడ సద్ద రొట్టె చేసినాం కదా, సద్ది రొట్టె కూడా అనొచ్చు, సద్దలతో రొట్టెలు చేసినా కదా, ఆ రొట్టె వచ్చే సంవత్సరం వరకు ఇట్లా కవర్లో కట్టేసి ఇట్లా దేవుని కాడ పెట్టేయాలన్నమాట. ఇంకా దేవుని కాడనేమో చిన్న సీల ఉండే, దానికైతే తాకిచ్చి పెట్టిన. ఇంకా పోయిన సంవత్సరంది ఉండే అనమాట, అది తీసి ఇంటి మీద వేసేసిన. నాకు తొవ్వల పాడేయాలంటే ఎట్లనో అనిపిస్తుంది. వర్షం గుట్టొచ్చినప్పుడు, ఎండకి ఇట్లా కాకులు గుట్టొచ్చినప్పుడు అవన్నీ తీసుకుపోయి తినేస్తే దేవుని కాడ పెట్టింది బయట పడేయొద్దు అనేసి ఇంకా ఆడైతే పెట్టేసిన అనమాట. పరవాన్నం అయితే అయిపోయింది కదా, ఇంకా వేడిగా ఉంది, అట్లనే తిన్నా. నిజం చెప్తున్నా, చాలా మంచిగా ఉంది. దీని పరవాన్నం కాదు పులగం అనాలి అనుకుంటూ అట్లనే అనేస్తా. ఇంకా అంతే, మధ్యాహ్నంకి అన్నం వండేసిన. ఇంకా సాయంత్రం అయిపోయింది, వాటర్ వస్తుంటే ఇంకా నీళ్ళు పట్టుకోవాలి కదా. ఇంకా నీళ్ళు అయితే పైపు బాత్రూంలో డ్రమ్లోకి వేసేసిన. ఇంకా బట్టలన్నీ తీసి లోపడేసేసుకుంటున్నా. బట్టలు అయితే ఇంకా మడత పెట్టలేను, ఇవాళ మడత పెట్టాలి బట్టలు చాలా అయిపోయినాయి కుర్చీ మీద. దుప్పట్లు అయితే ఆరిపోయినాయి. ఇంకా బట్టలన్నీ లోపడేసేసుకొని ఇంట్లో నీళ్ళ డబ్బా బిందెలు తెచ్చేసి నీళ్ళు అయితే పట్టేసుకుంటున్నాను అనమాట. నిన్న రాత్రి నేను ఒక స్టేటస్ చూసిన ఫోన్లో, నా ఫోన్లోనేనా మా ఆయన ఫోన్లోనేనా గుర్తు వస్తలేదు, గుర్తు చేసుకుంటున్నా. నా ఫోన్లోనే ఒక సింహం లేడీ జింక అయితే, సింహమేమో నా పంజాకి నువ్వు చిక్కవా అన్నట్టు ఉరుకుతుందంట. దాని పంజా నుంచి తప్పించుకోవాలంటే అంత ధైర్యము, అంత ఏమంటారు, ఉరకనికే కూడా ఉండాలి అనమాట. అయితే లేడీ కూడా దాని కాళ్ళల్లో ఉంటుందంట బలం. ఎంత పరిగెడతానో అన్నట్టు ఉంటుందంట. చూస్తే బక్కగానే ఉంటుంది, కానీ దాని కాళ్ళల్లో ఉన్న బలం ఉరకనికే అంత బలం ఉంటుంది అనమాట, ఉరకడానికి. నేను చెప్పేది కరెక్ట్ వస్తుందో లేదో, నేనైతే వాయిస్ రికార్డ్ ఇస్తున్నప్పుడు కానీ చెప్పేదైతే మంచిగా వినండి, మంచిగా చెప్తున్నా. నాకు చిక్కకుండా పోతుందా అని సింహము కొంచెం మెల్లగా పరిగెత్తకుండా ఉంటే, ఈ లేడీ జింక అనేది ఉరికి వెళ్ళిపోతుందంట. దాని కాళ్ళల్లో అంత ఉంటుంది కదా, జారుకుంటుంది అనమాట.
అదే అది మెల్లగా సింహం కొంచెం వెనక మెల్లగా ఉరుకుతుంది కదా! నేను కూడా దమ్మొస్తుంది అని ఉరకడం ఆపేస్తే ఇది దాని నోట్లో ఆహారం అయిపోతదనమాట. ఎప్పుడైనా సరే దీని అర్థం ఏందంటే, అది కావాలి అన్నప్పుడు సింహం ఎట్లా ఉరుకుతదో మనం కూడా అట్లనే పరిగెత్తాలి అనమాట. మన వెనకాల ఎవరన్నా పరిగెడుతుంటే వాళ్ళ నుంచి మనం ఎట్లా తప్పించుకోవాలి, మళ్ళీ యుద్ధంలో అయినా సరే, జీవితంలో అయినా సరే, పరుగు పందెంలో అయినా సరే, మన వెనుకున్న వాళ్ళని దాటి మనం గెలిచి తీరాలి అన్నట్టు మన తప్పించుకోనీకి కూడా ఆ లేడీలాగా అంత పరిగెత్తాలనమాట. కొంచెం అదుపు తప్పినా సింహానికి లేడి దొరకదు. మనం కొంచెం ఊపిరి తీసుకుందాం, కొంచెం ఆగుదాం, సింహం వెనకబడ్డది గదా అని జింక అనుకుంటే అది సింహం నోట్ల బలైపోయినట్టే. అందుకే జీవితం అనేది పరుగు పందెం లాంటిది. ఎప్పుడూ పరిగెత్తుకుంటూనే ఉండాలి, కానీ ఆగినప్పుడు ఆగుతాం. ఎప్పుడు తప్పించుకొని పోయిన తర్వాత ఆగడం, రెస్ట్ తీసుకోవడం కావాలి. పరిగెత్తే టైంలో మాత్రం రెస్ట్ అస్సలు తీసుకోవద్దనమాట. నేను చెప్పింది కరెక్టేనా? ఇంగ నేనైతే బట్టలన్నీ ఉతికేసుకున్నా. బట్టలు ఇంగ సాయంత్రం అన్నీ పొద్దున్నే నానబెట్టేసిన. నా ఫోన్‌కి ఏమైందో ఏమో లైన్స్ బాగా వస్తున్నాయి. మొన్న స్క్రీన్ ఏపిచ్చిన అని చెప్పినా కదా! ఫోన్ ఖరాబ్ అయిందని. ఆ ఫోన్ ఆయన 6 నెలలు గ్యారంటీ ఇచ్చి 2000 తీసుకొని స్క్రీన్ అయితే ఏసిండనమాట. అది 6 నెలలు కాకముందుకే స్క్రీన్ మొత్తం ఊసిపోతుంది. లైన్స్ పడుతున్నాయి. తీసుకొని నిన్న పోయినా సాయంత్రం. నిన్న పోతే ఆయన లేడంట. వేరే బాబుండే చెయ్యం ఖరాబ్ అయింది, నువ్వు ఎత్తేసుకున్నావు అంటే నేను పడేయలేనని ఆయన మీద కొట్లాడిన. ఇవాళ రమ్మన్నారు. ఇవాళ కూడా పొయ్యొచ్చిన అనమాట. పొయ్యొస్తే ఇంక వాళ్ళ ఓనర్ వచ్చిండు. అమ్మ 2 రోజులు అయినాక రా, చేపిస్తా అని చెప్పిండు. ఏం చేస్తాడో ఏమో భయమే అవుతుంది. మా ఆయనేమో ఒకటే తిడుతున్నాడు నన్ను. సరేలే, ఏమో ఎట్లయితుందో చూద్దాం. ఇంక ఫోన్ పోతే నా వీడియోలో పరిస్థితి ఏందో అని భయం అవుతుంది నాకు. ఇంకా బట్టలు అయితే అన్నీ ఉతికేసుకున్నా. బట్టలు ఉతికేసుకున్న తర్వాత ఆరేసుకున్నా. నా సింహం జింక కథ ఎట్లా ఉంది ఒకసారి కామెంట్ చేయండి. నిజంగానే జీవితం అనేది పరుగు పందెం. పుట్టిన ఒక 3 ఇయర్స్ వరకేమో మనం ప్రశాంతంగా ఉంటాం. తర్వాత మన జీవితమే స్కూల్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మన జీవితం. చచ్చిపోయేంత వరకి చాలా రిస్క్ కదా మనిషి జీవితం. కానీ మనిషి జీవితం అంతా ఈ కోడిని చూసిండ్రా? నేను ఈ కోడినే చూస్తలేను. తులసి చెట్టుని ఎగిరెగిరి తింటుంది. తులసి చెట్టుని కూడా తింటుందా కోడి? నేను ఇప్పుడే పరిచయం అయిపోతున్నా. సరే, కానీ మనిషి జీవితం గురించి చెప్తున్నా కదా. వీడియో చూసుకుంటూనే దీన్ని చూసేసి మీకు చెప్పడం ఆపేసిన నేను. మనిషి జీవితం ఎట్లుంటుందంటే, ఇంక 3 సంవత్సరాల వరకు చిన్న పిల్లల లైఫ్ ఉంటే బాగుంటుంది. తర్వాతనేమో చదువులని ఉరుకులాడతాం, తర్వాత పెళ్ళని ఉరుకులాడతాం, తర్వాత సంపాదనని ఉరుకులాడతాం, తర్వాత పిల్లల చదువులు పిల్లల కోసం ఉరుకులాడతాం. ముసలిగా అయిపోయినాక కూడా మనకు ఆశ అస్సలు తీరదు తెలుసా. మన్మన్లు మన్మరాన్లు, ఇల్లు, ఆస్తి, అది ఇది అన్నీ పరిగెత్తడమే. ఇంక పొద్దున్నైతే అన్నం వండేసిన కదా, ఎవరు తినలేరు. పరవాన్నం తిన్నారు. మధ్యాహ్నం అయింది కదా, ఇంకా అంతే. అన్నం అట్లనే మిగిలిపోయింది. రాత్రికి కొంచెం సద్దపిండి ఉంటే మా ఆయన కోసం అయితే 2 రొట్టెలు చేసి ఇచ్చిన. ఒక రొట్టె తిన్నారు, ఒక రొట్టె తినలే అనమాట. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చిండ్రు సాయంత్రం. నేను రేపు కర్రీ పండుగ రోజు తిన్నాను, బుధవారం అనేసి. రాత్రి అయితే నా కోసమే తెచ్చిండ్రు చికెన్. సరేలే తినేద్దామనేసి ఇంకా చికెన్ వండేసిన. ఇంకా చికెన్ అన్నం అయితే పెట్టుకొని తినేసిన అనమాట. నా వీడియో ఎట్లుందో ఒక లైక్ చేసి చెప్పేసేయండి అబ్బా. మధ్యలో ఆపకుండా చివరి వరకు మొత్తం చూడండి. నావేమైనా తప్పులు ఉంటే కూడా చెప్పండి, నేను ఏమైనా కరెక్ట్ చేసుకుంటా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అబ్బా.